హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో ఎంతమందికి ఎగ్జిబిషన్ అంటే ఇష్టం? అయినా ఇలా అడగటం నా పిచ్చి కాకపోతే ఎగ్జిబిషన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇక పిల్లలకైతే చెప్పాల్సిన అవసరమే లేదు. మనం చిన్నప్పుడు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే తిరణాలంతా ఫ్రీగా తిరిగి ఒక రంగులు రావడానికి డబ్బులు కట్టి తిరిగి వచ్చేవాళ్ళం. ఇప్పటి పిల్లలేమో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిబిషన్ కి ఎంట్రీ ఫీజు కట్టి మరీ వెళ్ళి తిరిగి వస్తున్నారు. ఎంట్రీ ఫీజు ఒక్కొక్కరికి 50 రూపీస్ తీసుకున్నారు. నేను పిల్లలు ముగ్గురు వెళ్ళాం కాబట్టి 150 అయినాయి. ఫస్ట్ రాగాలనే ఇవన్నీ కనిపించినాయి. భలే చిన్నగా ఉన్నాయి కదా అని అన్ని ఒక్కోటి పట్టుకొని వీడియో తీశాను. పిల్లలు బుడ్డీలు అట్లా పెట్టుకుని ఆడుకోవడానికి అయితే ఇవన్నీ భలే పనికొస్తాయి. చిన్న చిన్న గిన్నెలు, బిందెలు, బాండీలు. అసలు కుక్కర్ ఉంది, ఎంత చిన్నగా ఉందో. నాకు ఆ కుక్కర్ని చూడగానే భలే నవ్వు వచ్చింది. మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఇవన్నీ అలా వీడియో తీశాను. ఈ బాండీలో కూర అంటే ఫ్యామిలీ మొత్తానికి 3 పూటలకి సరిపోతుందేమో. అదిగోండి కుక్కర్ చాలా బాగుంది కదా. కుంకుమ కాయలు అవి కూడా ఉన్నాయి. రేపటి నుంచి స్కూల్స్ రీఓపెనింగ్ కదా, పండక్కి ఊరెళ్ళి అందరూ వచ్చేసినట్టున్నారు. ఈ రోజు ఎగ్జిబిషన్ లో కూడా చాలా మంది జనం ఉన్నారు. ఇక వెళ్ళగానే ఫస్ట్ అయితే బోట్ కి టికెట్ తీసుకున్నాము. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఈ బోట్ డ్రైవింగ్ చేశారు, కానీ ఈసారి కొంచెం కష్టంగా ఉన్నట్టుంది. ఇంక మళ్ళీ 50 రూపీస్ పెట్టి టికెట్ తీసుకొని తొక్కకపోతే ఎలా నేను అరుస్తానని పాపం చాలా కష్టంగానే తొక్కినట్టున్నారు. దిగి బయటకు వచ్చేసరికి చేతులకు బొబ్బలు కూడా వచ్చాయి. నేను ముందే చెప్పాను వద్దులే ఇంకొకటి ఎక్కండి రా అని. కాదు మాకు ఇదే కావాలి, లాస్ట్ టైం బాగుందని అదే ఎక్కారు. ఇక అక్కడి నుంచి జైంట్ వీల్ దగ్గరకు అయితే వెళ్ళాం. నాకు జైంట్ వీల్ అంటే చాలా ఇష్టం. ఒక్కదాన్నైనా సరే భయం లేకుండా ఎక్కుతాను. కానీ నేను ఒక్కదాన్ని ఎక్కితే వీళ్ళు కిందే ఉండి ఎటన్నా వెళ్ళిపోతారేమోనని నేను ఎక్కలేదు. తర్వాత ఈ స్నేక్ రంగులు రాటం దగ్గరికి వెళ్ళి పిల్లల్ని దాంట్లో ఎక్కించాను. దేనికి దానికే సపరేట్ గా టికెట్లు అయితే ఇస్తున్నారు. దీన్ని మరి ఏమంటారో నాకైతే తెలీదు. స్నేక్ బొమ్మ ఉంది కాబట్టి స్నేక్ రంగులు రాటం అని చెప్పాను. దీన్ని ఏమంటారో మీకు తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. వీటితో పాటు గేమ్స్, ఫుడ్ క్వార్టర్స్ అన్ని ఉన్నాయి. ఫుడ్ క్వార్టర్స్ లో పానీపూరి, అప్పడం, మంచూరియా ఇలాంటివన్నీ ఉన్నాయి. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.